ముఖ్య ప్రకటన. నగరంలో పలు హత్యలు మానభంగాలు చేస్తున్న సైకో కిల్లర్ ఇప్పుడు నగర శివారుల్లో సంచరిస్తున్నట్లు పోలీసు వారు తెలియజేశారు. ప్రజల్ని అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నారు. సిగరెట్ హైదరాబాద్. మీరు వింటుంది రేడియో మిర్చి 98.3 FM. ఇది చాలా హాట్. అది అప్పుడేమందంటే ఇప్పుడు మీ అందరి కోసం మీ ఫేవరెట్ సాంగ్ వస్తుంది. వింటున్నాండి రేడియో మిర్చి. ఇది చాలా హాట్. విజయవాడ వరకు వెళ్తారా సార్? థ్యాంక్ యూ. ఏంటినా ఎలా చూస్తున్నాడు? హలో హలో, బయలుదేరావా? నువ్వు చెప్పినట్టే సిమ్ మార్చాను. ఈ నెంబర్ మా వాళ్ళెవరికి తెలీదు, నీకు తప్ప. గుడ్. ఇప్పుడు నువ్వెక్కడున్నావు ప్రేమ్? హైదరాబాద్ వైపే వస్తున్నాం ప్రియా. నేను దారిలోనే కలుస్తాను. డోంట్ వరీ ప్రియా, నువ్వు ఎక్కిన కార్ నెంబర్ చెప్పు, నేను చూసుకుంటాను కదా. TS 08 EG 908. ఓకే. సార్ విజయవాడ వెళ్తుందా సార్? ఎక్కువ. హాయ్ సార్. హాయ్ మేడం, నా పేరు సినిమా బాబు. మా నాన్నకి సినిమాలు అంటే పిచ్చి. అంతెందుకు సార్, మా అమ్మ డెలివరీ టైంలో హాస్పిటల్లో జాయిన్ చేసి ఎదురుగున్న థియేటర్కి వెళ్ళి మా నాన్న సినిమా చూచాడు. అందుకే నా పేరు సినిమా బాబు అని పెట్టాడు. పోలీసు వారి హెచ్చరిక. నగరంలో పలు హత్యలు మానభంగాలు చేస్తున్న సైకో కిల్లర్ ఇప్పుడు నగర శివారుల్లో సంచరిస్తున్నట్టు పోలీసు వారు తెలియజేస్తున్నారు. సైకో కిల్లర్ ఇప్పుడు నగర శివారుల్లో ఏంటి సార్ ఛానల్ మార్చేస్తున్నారు? భయపడుతున్నారా? ఇలాంటివి వినాలి సార్. ఏ నీకు భయం లేదా? భయమా? నాక అసలు వాడు ఎక్కడున్నాడని తెలిస్తే ఇలాంటి ప్రకటనలు నా గురించి వాడికి వినిపించేవాడిని సార్. నీకు చాలా ధైర్యం ఎక్కువ అనుకుంటా. మీరేం కంగారు పడకండి సార్. ఇలాంటి సైకోలు ఎందరు వచ్చినా నేను చూసుకుంటాను సార్.
మర్డర్లు మానభంగాలు చేసిన ఒక సైకో ఇప్పుడు ఎందుకు సార్ ఇవన్నీ? నగర మీకు ఇష్టం వచ్చిన ఛానల్ మార్చుకోండి. మరి ఇందాకేదో వినాలన్నావు. నోటి తొలకపోతే ఇందాకేదో అన్నాను సార్. అయినా మనం అనుకుంటాం కానీ సార్, ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి. హత్యలు చేసే వాళ్ళకి మొత్తం ప్రాబ్లమ్స్ ఉండవా? వాళ్ళు ఏమైనా కావాలని చేస్తారా? ఏం ప్రాబ్లం ఏంటో పాపం. అది అర్థం చేసుకోకుండా వాళ్ళని ఎన్కౌంటర్ చేసిన చాలా తప్పు సార్. వాళ్ళు తగ్గ పని ఇస్తే వాళ్ళు సైలెంట్ అయిపోతారు సార్. అవును సార్, జైల్లో ఉరిదీసే పని వీళ్ళకి ఇస్తే వాళ్ళ మనసు నచ్చిన పని చేసినట్టు ఉంటుంది, పబ్లిక్ వీళ్ళ వల్ల ప్రాబ్లం లేకుండా ఉంటుంది. సార్ ప్లీజ్ స్టాప్. అమ్మయ్యా, ఇదే మంచి టైం. నువ్వెక్కడికి? అంటే అది వెనక కూర్చుందామని. కూర్చో. టికెట్ కొని బస్లో ఒక నమ్మకానికి లిఫ్ట్ అవసరమా? మా ఇంట్లో మనల్ని ఎలాగైనా ట్రేస్ చేస్తారేమోనని భయంగా ఉంది. వచ్చే నెలలో నాతో పెళ్ళని కలలు కంటున్న మా బావకి నేను దొరికాననుకో, అంతే సంగతి. ఛాన్సే లేదు. ఆల్రెడీ నేను ముంబైలో జాబ్ చూసుకున్నాను. ముంబై వెళ్ళగానే నీకు జాబ్ చూసి పెడతాను. సో నో మోర్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అండ్ ఇష్యూస్. 5 సంవత్సరాల వరకు ఇటువైపే రావద్దు. 5 సంవత్సరాల తర్వాత 2తోనో 3తోనో. 2-3తోనా? సరే, నువ్వు దయతలిస్తే 4-5 పిల్లల్ని తీసుకుని వస్తే అప్పుడు మీ అమ్మ ఇన్ని రోజులు మేము గుర్తురాలేదమ్మా అని నిన్ను కౌగిలించుకొని ఏడుస్తుంది. అప్పుడు నువ్వు నన్నే మర్చిపోతావు. 5 సంవత్సరాల తర్వాత కదా అలా ఉండని. ముందు ఇప్పుడు సంగతి ఏంటి? ఇంకో 5 నిమిషాల్లో మా ఫ్రెండ్ ఫామ్ హౌస్ వస్తుంది. ముంబై వెళ్ళి ఏర్పాట్లు అయ్యే వరకు ఇక్కడే ఉందాం, మనం మాత్రమే, ఒంటరిగా. ఏంటి ప్రేమ్, పక్కన ఒక్కిళ్ళు కూడా కనిపించడం లేదు. ఒంటరిగా ఉంది. మనం వేరే ఎక్కడికైనా వెళ్దామా? భయంగా ఉంది. ఎందుకు ప్రియా అంత భయం? ఇది నా బెస్ట్ ఫ్రెండ్ ఫామ్ హౌస్ అని చెప్పాను కదా. చాలా పరిచయం ఉన్న ప్లేస్ కూడా. ఇప్పుడు మనం ఇక్కడ ఉండడమే సేఫ్. మీ బావకు చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉందన్నావు కదా. పద, లెట్స్ గో. ఎందుకు అంత వైలెన్స్? నన్ను చంపేద్దాం అనుకున్నారా? అరే బాబు, మీకోసమే కదరా దాన్ని ఇక్కడ దాకా తీసుకొచ్చింది. ఎంట్రీ నార్మల్గా ఉంటే కిక్ ఉండదు కదరా, అందుకే ఇలా చేసాం.
ప్రేమ్ ఏంటిది? రేయ్, దాన్ని మీరు ఏమన్నా చేసుకోండి, మీ ఇష్టం వచ్చినట్టు ఎంజాయ్ చేసుకోండి, కానీ దాన్ని ప్రాణాలతో మాత్రం వదలొద్దు. దీని బాగా కొంచెం ఇన్ఫ్లుయెన్స్ ఉన్న పార్టీరా, ఎవిడెన్స్ దొరకకుండా జాగ్రత్తగా ఉండాలి రోయ్. ప్రేమ్, నిన్ను నమ్మి మా వాళ్ళందరినీ వదిలేసి వచ్చాను. ఇలా చేయడం అన్యాయం. చూడు, నా కోసం నువ్వు మీ వాళ్ళని మోసం చేసి వచ్చావు, మా ఫ్రెండ్స్ కోసం నేను నిన్ను మోసం చేశాను, బస్ అంతే. రేయ్ కానివ్వండి రా. ప్లీజ్, నీకు దండం పెడతాను. రేయ్, మన పని పూర్తయింది, దీని పని పూర్తి చేద్దాం రాన్రా. నువ్వు చెప్పినట్టే సినిమా వచ్చాను. ఈ నెంబర్ మా వాళ్ళెవరికి తెలీదు, నీకు తప్ప. విజయవాడ వరకు వెళ్తారా సార్? నేను ఊహించినట్టే ఇక్కడేదో జరిగింది. మరి ఆ అమ్మాయిని ఏం చేస్తుంటారు?
నిన్ను నమ్మి మా వాళ్ళందరినీ వదిలేసి వచ్చాను. ఇలా చేయడం అన్యాయం. నా కోసం నువ్వు మీ వాళ్ళని మోసం చేసి వచ్చావు, మా ఫ్రెండ్స్ కోసం నేను నిన్ను మోసం చేశాను. కానీ అనరా ఎవరు వచ్చినట్టున్నాడు. ఇప్పటి వరకు అమ్మాయిలనే చంపాం. ఫస్ట్ టైం ఒక మగాన్ని చంపే అవకాశం వచ్చింది. ప్రాక్టీస్ చేద్దాం రండ్రా. కన్నుందిగా, ఒకేసారి కాల్ చేయొచ్చు కదా, ఇలా కొట్టి కొట్టి చంపడం దేనికి? బతకని ఆడవాళ్ళని ప్రేమించమని ఎమ్మడి పడతారు, ప్రేమించకపోతే గొంతులుగా చంపుతారు. ఆఖరికి మిమ్మల్ని నమ్మి ప్రేమిస్తే ఇలా మోసం చేసి జీవితాలు నాశనం చేస్తారా? అసలు మీకు బతికే అర్హతే లేదు. రా నిన్నే ఇట్రా తీసుకో, చంపేయి. ఏంటి ఇంకా ఆలోచిస్తున్నావు? వీళ్ళందరూ చావాల్సింది నీ చేతుల్లోనే. అదే కరెక్ట్. పోలీసులు, కోర్టులు తీరిగ్గా ఆలోచించి వేసే శిక్షలకి ఇలాంటి మృగాల్లో మార్పు రాదు. నీలాంటి ఆడపిల్లలు ఆన్ ది స్పాట్ ఎప్పుడైతే శిక్ష వేయటం మొదలు పెడతారో అప్పుడే ఇలాంటి మృగాల గుండెల్లో భయం మొదలవుతుంది. ఇంతసేపు వెళ్ళనుకున్నాను, హీరోయే. ఇప్పుడు చేసేది నీ ప్రతీకారం కోసం కాదు. ఇంకొకసారి ఏ విధమైన ఇలాంటి పని చేయాలంటే ఇదే రిపీట్ అవుద్దేమో అని భయపడి చావాలి. ఇదిగో తీసుకో, కాల్చు. ఇప్పుడు నువ్వు ఆలోచించే ప్రతి సెకండు ఇంకొక అమాయకురాల్ని చావుకి దగ్గర చేస్తుంది. నువ్వు అనుభవించిన ఈ నరకయాతన ఏ ఆడపిల్ల అనుభవించకుండా ఉండాలంటే తీసుకో, చంపేయి. ప్రియా వద్దు ప్రియా, నేను మారిపోయాను ప్రియా, నేను మారిపోయాను. ఎంతైనా నేను నీ లవర్ని కదా. నా ప్రేమ అబద్ధమే, కానీ నీ ప్రేమ నిజమైంది కదా ప్రియా. ఇదంతా వదిలేసి ప్రియా, మనం అనుకున్నట్టు ముంబై వెళ్ళిపోదాం ప్రియా, ముంబై వెళ్ళిపోదాం. హ్యాపీ హ్యాపీ హాయిగా ఉండొచ్చు, హాయిగా బతకొచ్చు ప్రియా. వద్దు ప్రియా, ప్రియా 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 వద్దు ప్రియా, ప్రియా ప్రియా. అదేంటి సార్, ఇప్పుడు అమ్మని ఒక ప్రమాదం నుంచి కాపాడి మళ్ళీ ప్రమాదంలో ఇరికిచ్చేశారు. ఏంటి సార్ ఇది? హలో సార్, మీరు ఊహించింది నిజమైంది. ఆ కిల్లర్ విజయవాడలో కూడా మర్డర్ స్టార్ట్ చేశాడు. వాడి సంగతి నేను చూస్తా. ఇక్కడ కోదాడలో కూడా క్రిమినల్ 5 హత్యలు చేశాడు. బాడీస్ పోస్ట్ మార్టానికి పంపించండి. ఈయన పోలీసా? అయితే ఆ కిల్లర్ ఈయన చేతులు చచ్చాడే.
ఆడవాళ్ళని కోర్కెలు తీర్చే యంత్రాలుగా చూడకండి. వాళ్ళలోని అమ్మతనాన్ని గౌరవించండి. స్త్రీలపై అత్యాచారాలు ఆగాలంటే కావాల్సింది చట్టాలు కాదు, మన ఆలోచన విధానంలో మార్పు. ఆ మార్పు నాతోనే మొదలవ్వాలని ఎవరికి వారే ముందుకు రండి. మీ అడుగులకి కొన్ని వేల అడుగులు జతకలుస్తాయి. అత్యాచారాలు లేని నవభారతాన్ని నిర్మిస్తాయి. స్త్రీ సృష్టికి మూలం. గౌరవిద్దాం, కాపాడుకుందాం.